పల్లెటూరులో మట్టి ఇంట్లో దీపం బుడ్డి వెలుగులో ఎదుగుతున్నావా? చదువుకోవాలనుంది కానీ చేతులు కూలి పనిలో ఉన్నాయా? ఎంత చదివినా మంచి మార్కులు రావడం లేదా? ఒక్కొక్క దారి మూసుకుపోతూ జీవితమే చీకటైపోయిందా? ఎగ్జామ్ ఫీ కట్టడానికి పనికి ఆకలేసిన ఎవరికీ భారం కాకూడదని ₹3 టైగర్ బిస్కెట్ ప్యాకెట్తో కడుపు నింపుకుంటున్నావా? చిన్న వయసులోనే అమ్మా నాన్న తోడు లేక పండగొస్తే ఆనందం రావాల్సింది పోయి బాధ ఇంకా పెరుగుతుందా? ఎందుకంటే ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా పంచుకోవడానికి నీకంటూ ఎవరు లేరా? ఊరంతా నిన్ను చూసి అయ్యో పాపం అంటుంటే నీకు కూడా నీ జీవితం ఒక శాపంలాగా అనిపిస్తుందా? అయితే ఈ అన్న నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు చూస్తున్న ఈ చీకటిలోనే నేను కూడా ఒకప్పుడు దారి వెతికాను. ఎవరిని నిందించకు, ఎవ్వరికి భారం అవ్వకు, దైవాన్ని దూషించకు, షార్ట్ కట్లు ఎతకు. ఎన్ని కష్టాలు వచ్చినా నీ మొహంలో చిరునవ్వు వదలకు. దారి మొత్తం కనిపించకపోయినా పర్వాలేదు, ఒక్కొక్క అడుగు వెయ్యి. సంవత్సరాలు పట్టినా పర్వాలేదు, నువ్వు ఆపనంత వరకు నీ కథ ఓడిపోనట్లే. ఈరోజు నువ్వు ఎక్కడున్నా నీ భవిష్యత్తు నా కథ కంటే చాలా అద్భుతంగా ఉండాలి. ఈ మాటల్లో నీ జీవితం నీకు కనిపిస్తే నన్ను ఫాలో చేసి పెట్టుకో. నా మాటలు నిన్ను చేరాయని నేను అనుకుంటాను. నీతో మాట్లాడాల్సింది ఇంకా చాలా ఉంది. మళ్ళీ కలుద్దాం.